రిస్క్ తీసుకొని ఇక్కడ మేము ప్యాక్ చేసి ట్రైన్ కేసి వాళ్ళ ఫామ్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళి మాకు ఒక వీడియో తీసి పెట్టాలి. అది మన అందులో మొటాలిటీ అయితే వాళ్ళ ఫామ్ రీచ్ అయ్యేదాకా నాదే బాధ్యత. ఇక్కడ కనబడే బ్యాచ్ అనేది మేల్స్ బ్యాచ్ అని టోటల్ గా ఇది మనకి 28 days కంప్లీట్ అయిపోయింది. సో దీనికి అనేది బుకింగ్స్ అనేవి ఓపెన్ గా ఉన్నాయి. మీరు కాల్ చేసి మాకు బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎవ్రీ మంత్ 20,000 అవైలబుల్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో సోనాలి ఫామ్ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ సాధారణంగా వాళ్ళు రెగ్యులర్గా సోనాలి బర్డ్స్ రైజ్ చేస్తుంటారు. దాంట్లో భాగంగా కూడా 1 month old చిక్స్ అలాగే day 1 old చిక్స్ కూడా సేల్ చేస్తుంటారు. సో దీంట్లో భాగంగా ఈ వీడియోలో మనం ప్రస్తుతం సోనాలి మార్కెట్ ఎట్లా ఉంది, అలాగే ప్రస్తుతానికి సోనాలి చిక్స్ ప్రైస్ ఎట్లా ఉంటుంది, సో వీటి పెంచుకున్నటువంటి రైతులకు ఎట్లాంటి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నది, సో మార్కెట్లో వీటి పరిస్థితి ఎట్లా ఉంది, సో జనరల్గా ఎవరికైనా కావాలనుకుంటే సోనాలి చిక్స్ 1 month old ఎంత కమ్ముతుంటారు, మార్కెట్ ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలు అన్ని పురుషులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్ ఐరా ఫార్మ్స్, ఇది గోపాల్పూర్ విలేజ్, ఎల్కతుర్తి మండలం, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోకి వస్తుంది ఇది. సో ఇది కరీంనగర్ జిల్లాకు కూడా అలాగే వరంగల్ జిల్లాకు మధ్యలో ఉంటుంది. సో ఐరా ఫార్మ్స్ దగ్గర ఉన్నాం. దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు సంతోష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సంతోష్. నమస్తే. సో ఎప్పటి నుంచి మీరు ఈ పౌల్ట్రీ రంగంలో ఉన్నారు? మేము పౌల్ట్రీ ఇండస్ట్రీ వచ్చి మేము 6 years నుంచి ఉన్నాము. బ్రాయిలర్ ఇనిషియల్ గా, దాని తర్వాత మనం ఈ నాటుకోళ్ళ ఫీల్డ్కి వచ్చి 2 years అవుతుంది. బ్రాయిలర్ లో ఎక్స్పీరియన్స్ ఉందని అన్నారు. సో దీంట్లోకి ఎప్పుడు వచ్చినారు, ఎట్లా ఉంది? దీనిలోకి వచ్చి మేము 2 years అవుతుంది. ఇనిషియల్ గా మేము ఒక ప్యూర్ నాటుకోలతో స్టార్ట్ చేసాము. అది ఏమైందంటే మనకి కొన్ని 1-2 months తర్వాత అది మొటాలిటీ జరిగింది. సో దాని తర్వాత ఏం చేసామంటే మనము చిన్న పిల్లలు తీసుకొచ్చి దాన్ని రేస్ చేసి మీట్ కోసం పంపిస్తుండే. సో ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము 1 day చిక్, మా ఓన్ హ్యాచింగ్ ఉంది. మేమే ఎగ్స్ తీసుకొచ్చి హ్యాచ్ చేస్తాము. హ్యాచ్ చేసి ఆ చిక్స్ తీసుకొచ్చి మనము 1 month కోసం చేసి బ్రూడింగ్ అనేది వ్యాక్సినేషన్స్ అన్ని కంప్లీట్ చేసి మనము 1 month చేసి ఫార్మర్స్ కి ఇస్తున్నాము ప్రజెంట్. అంటే జనరల్ ఎవరైనా కొత్తగా ఫార్మింగ్ చేసుకుంటే ఈ బ్రూడింగ్ సెటప్ ఇదంతా పెట్టుకోవడం ఎంత ఇబ్బంది ఉంటుందని చెప్పి డైరెక్ట్ అట్లాంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు డైరెక్ట్ 1 month old అమ్మేస్తుంది. అవును. అయితే మన దగ్గర ఏమవుతుందంటే 1 day చిక్ తీసుకెళ్తున్నారు. ఏమవుతుందంటే వాళ్ళకి బ్రూడింగ్ సరిగ్గా చేయక మొటాలిటీ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే మన దగ్గర చిన్న ఫార్మర్స్ వస్తారు, 200, 300, 500, వాళ్ళకి బ్రూడింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో మనం 1 month లో అంత బ్రూడింగ్ మొత్తం చేసి వ్యాక్సినేషన్స్ అన్ని కంప్లీట్ చేశాక చిక్స్ అనేది వాళ్ళకి ఇస్తాము. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే మామూలుగా ఫీడ్ ఇంకా వాటర్ ఇచ్చేసుకొని పెంచేసుకోవచ్చు. సో ఎట్లాంటి ఫీడ్ అంటే మీరు మీ దగ్గర ఎట్లాంటి ఫీడ్ ఇస్తుంటారు అంటే 1 month వరకు? ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లాంటి ఫీడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది? మేము day 1 నుంచి day 30 వరకు మేము లేయర్ చిక్ క్రమ్స్ అనేది ఇస్తాము. 30 days ఇది వాడతాము. మన దగ్గర నుంచి వాళ్ళు చిక్స్ తీసేళ్ళాక వాళ్ళు లేయర్ గ్రోయర్ ఫీడ్ వాడితే సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మనం మోస్ట్లీ మనం ఫార్మర్స్ ఆల్టర్నేట్ ఫీడ్కి వెళ్తేనే బెస్ట్. ఎందుకంటే మనకు ఫీడ్ వచ్చేసి మన దగ్గర 30 rupees per kg ఉంది. సో మనం కాస్ట్ కట్ డౌన్ చేసుకోవాలి. ఎప్పుడైనా బర్డ్ తక్కువలో పెంచి దాన్ని ఎక్కువ అమ్ముకున్నప్పుడే మనకు మార్జిన్ ఉంటుంది. సో ప్రజెంట్ ఏమైపోతుందంటే ట్రేడర్ అనే వాళ్ళు 220 per kg తీసుకెళ్తున్నారు. సో మనకి కంపెనీ ఫీడ్ తో వెళ్ళినప్పుడు మనకు ఆల్మోస్ట్ 200 rupees దాకా బర్డ్ పెరగడానికి అవుతుంది. సో ఆ మార్జిన్ తోటి ఫార్మర్ కి ఏం లాభం ఉండదు. సో మనం ఏం చేయాలంటే ఫార్మర్స్ అనే వాళ్ళు తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ ఫీడ్స్కి వెళ్తా ఉండాలి. వాళ్ళ దగ్గర దొరికే మక్కలో, వడ్లో, సమ్ లేకుంటే BSF లార్వా అయినా లేకపోతే అజోలా అయినా ఇట్లా ఆల్టర్నేట్ ఫీడ్కి వెళ్ళి బర్డ్ని గ్రో చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా మనకి day 1 నుంచి day 100 వరకు కంపెనీ ఫీడ్ వేసినప్పుడు మనకు 1.3 kg వెయిట్స్ వస్తాయి మేల్స్. ఫీమేల్ అనేది kg వరకు వస్తుంది. కానీ మనం ఆల్టర్నేట్ ఫీడ్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం స్పాన్ పెరుగుతుంది అంతే. ఈ 100 days కాక ఇంకో 1 month ఎక్స్ట్రా అవుతుంది. కాకపోతే మనకి ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డౌన్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే మనం ఫార్మర్ అనే వాళ్ళు ట్రేడర్కి ఇచ్చినప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది. కానీ నేనేం సజెస్ట్ చేస్తా అంటే మనం ఓన్గా మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్లో మార్కెటింగ్ అనేది ట్రేడర్ చేతిలో వెళ్ళిపోయి వాళ్ళు ఒక అదైపోయింది. సో మనం బడ్ పెంచుకొని మనం ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటాం అన్నప్పుడు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్ వస్తే 210, 220 తీసుకుంటున్నాం. మనం వెళ్ళి చికెన్ షాప్ వేస్తే 280 to 300. మన దగ్గర మనం మార్కెట్ క్రియేట్ చేస్తాం మన చుట్టుపక్కల. అప్పుడు దాని బడ్ అనేది 350 to 400 సేల్ అవుతుంది. సో మనం ఎలా పెంచి ఎలా అమ్ముతున్నాం దాన్ని బట్టే ఈ ఫీల్డ్ ఉంది ప్రజెంట్. సో మీకు దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉన్నారు. సో దీంట్లో 2 సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే ఈ సోనాలి బర్డ్స్ ఫార్మింగ్ లో. సో అయితే ఎట్లా అనిపిస్తుంది ఈ రెండు అంటే అటు బాయిలర్లో కావచ్చు ఇటు సోనాలి ఫార్మింగ్ లో ఎట్లా అనిపిస్తుంది మీకు? బ్రాయిలర్ ఇప్పుడు కూడా మేము బ్రాయిలర్ చేస్తున్నాము. బ్రాయిలర్ అనేది ఏంటంటే పేపర్ రేట్ డిసైడ్ చేస్తుంది. ఇది అలా కాదు, మనం అమ్ముకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం దీనికి రేట్ అనేది ఏం డిసైడ్ చేయడానికి ఉండదు. మన ఊళ్ళలో 350 to 400 అట్లా మన డిపెండ్ మన దాన్ని బట్టి మనం అమ్ముకోవచ్చు. లోకల్ ఉన్న డిమాండ్ బట్టి అమ్ముకోవచ్చు. సో అయితే మీరు 1 month old చిక్స్ అమ్ముతున్నారు. సో 1 month old చిక్స్ ప్రైస్ ఎట్లా ఉంటుంది, పెంచడం కోసం ఎంత ఖర్చు అవుతుంటుంది సాధారణంగా? day 1 చిక్ ని దీన్ని కంపేర్ చేసుకుంటే తీసుకున్నటువంటి రైతులకు ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది? మన దగ్గర మంత్ ఓల్డ్ చిక్స్ అనేది మేల్స్ ఓన్లీ మేల్స్ అన్నప్పుడు మనం 85 rupees కి ఇస్తాము. మిక్స్ అనేది 75 rupees కి ఇస్తాము. అంటే కొంతమంది ఫార్మర్స్ మనం అడగొచ్చు ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నారు అంటే మనదే ఓన్ ప్రొడక్షన్. నేనే ఎగ్స్ తీసుకొస్తా, నేనే లోడ్ చేసి నేనే చిక్ తెచ్చుకుంటా. సో మన ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. మనము అందుకే ఆ ప్రైజెస్ లో ఫార్మర్స్ కి ఇచ్చేస్తాం. మన దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ 1 month కి ఒక చిక్ 700 grams to 1 kg వరకు ఫీడ్ కన్జ్యూమ్ చేస్తాం మా దగ్గర. దాని తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 3 kgs ఫీడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 kg ఒక కంపెనీ ఫీడ్ వేసిన 3 into 30
90 రూపీస్, ఇది ఒక 85, అదొక 90 అట్లా. దాంతో వాళ్ళు క్యాలిక్యులేషన్ లో వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఒక 5 to 10 రూపీస్ అవుతుంది. అయితే 1 month old ఉన్న చిక్కు వెయిట్ ఎంత ఉండొచ్చు అప్పటి వరకు? మనకి మిక్స్ లో అయితే ఏమవుతుందంటే 150 grams నుంచి 250 grams వరకు ఉంటాయి. ఇది మిక్స్ బ్యాచ్. మెయిల్స్ బ్యాచ్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే 200 ఎబోనే ఉంటాయి అన్ని చిక్స్. Day 1 నుంచి Day 30 తర్వాత చిక్స్ అనేది ఫార్మర్స్ కి ఇస్తాము. మీరు మాకు మా ఫామ్ కి ఎనీ టైం రావచ్చు, మేము వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తున్నాం అని చెప్తాము. మీరు మా ఫామ్ కి వచ్చి చెక్ చేసుకోవచ్చు, ఎనీ టైం మా ఫామ్ విజిట్ చేయొచ్చు, చిక్స్ చూసుకోవచ్చు. 30 days తర్వాత చిక్స్ తీసుకెళ్ళచ్చు. మేము కూడా 30 days కంప్లీట్ అయినా 31 day నేను ఫార్మర్స్ కి చిక్స్ అనేది పంపించడం జరుగుతుంది. ముందు మాత్రం 80% లో పంపాను. ఖచ్చితంగా 4 vaccinations కంప్లీట్ చేసినాకనే మనం చిక్స్ బయటికి ఇస్తాం. అయితే మీ దగ్గర బుక్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవచ్చు? అంటే కావాలనుకుంటే ఎన్ని రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ రెగ్యులర్ గా మీ దగ్గర అందుబాటులో ఉంటాయా? ఉంటే ఎట్లా? మన దగ్గర ఎట్లా అంటే ఎవ్రీ మంత్ 20,000 చిక్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ 15 days ఒక బ్యాచ్ వస్తుంది మనకి. సో మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు, మేము డేట్స్ ఇచ్చేస్తాము. సో ఫార్మర్స్ కి ఇంకా ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఎనీ టైం ఈ వైపు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు. చిక్స్ అనేది చెక్ చేసుకుని 30 days అవుతుంది అని తర్వాత తీసుకెళ్ళొచ్చు. మన దగ్గర ఎవ్రీ మంత్ 20,000 అవైలబుల్ ఉంటాయి. సో ఎనీ టైం బుకింగ్ చేసుకోవచ్చు, ముందే బుకింగ్ చేసుకోవచ్చు. సో అవి ఎట్లా వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాలా, మీరు ఏమైనా పంపించగలుగుతారా? ఎట్లా ఉంటుంది? మినిమం ఏమన్నా వాళ్ళు ఏమైనా ఉంటుంది అట్లా మినిమం మీద వేసుకోవాలండి? అది మన దగ్గర ఎట్లా అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే త్రూ ట్రైన్, త్రూ రోడ్ మనం పంపిస్తాము. మినిమం ఆర్డర్ వచ్చి 100 చిక్స్. సో మన దగ్గర బాక్సెస్ ఉంటాయి, సపరేట్ కాటన్ బాక్సెస్. లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కొంతమంది ఏమంటే మంచిర్యాల ఇట్లా దూరం వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఏం చేస్తామంటే కాటన్ బాక్సెస్ ఉంటాయి మన దగ్గర, దాంట్లో మనం వేసి త్రూ ట్రైన్ పంపిస్తాము. సో ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి వెహికల్ సపరేట్ గా మనమే పంపాలన్నప్పుడు మనకి ఒక 1000 to 2000 చిక్స్ ఉన్నప్పుడు మన ఓన్ వెహికల్ వెళ్ళి డ్రాప్ చేసి వస్తుంది. సో తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ 100 లోపు ఉంటే ఇక్కడ వాళ్ళు ఎన్ని చిక్స్ అని ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలంటే ఎన్ని చిక్స్ అని తీసుకెళ్ళచ్చు. మనం 10, 20, 30 ఎన్నైనా ఇస్తాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్లొచ్చు. మినిమం ఆర్డర్ మాత్రం 100 మీరు పంపించాలంటే 100 త్రూ. అది ట్రైన్ అవైలబుల్ ఉంటే ట్రైన్ లో పంపిస్తాము. త్రూ రోడ్ అనేది పాసిబుల్ లేదు. ఒకవేళ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే ముందే బుకింగ్ చేసుకుంటే ఆ లైన్ లో మనకి వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెళ్తే దాంట్లో మనం వేసి పంపిస్తాం, వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకున్నాక మీ దగ్గర నుంచి తీసుకున్నాక వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు వాటికి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ఉంటుంది? ఎట్లా అంటే ఇప్పుడు మనకి మన దగ్గర నుంచి చిక్కు వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు ఒక 5 to 6 days ఒక యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది, నియోడాక్స్ అని చెప్పి. అదొకటి మల్టీవిటమిన్ మినరల్ ఉంటుంది, అది ఒక 5 to 6 days ఖచ్చితంగా వాడాలి. దాని తర్వాత ఎలాంటి మెడిసిన్ డ్రింకర్ డోస్, అది నియోడాక్స్ అనేది పౌడర్ 1 gram per 1 liter ఇవ్వాలి. విమ్రాల్ అనేది 50 ml per 1000 చిక్స్, అది వాటర్ లో కలిపి వాటికి ఇచ్చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎలాంటి మెడిసిన్ అవసరం ఉండదు. దీంట్లో ఎట్లా అంటే మన దగ్గర నుంచి ఫార్మర్ చిక్ తీసుకెళ్ళాక వాళ్ళకి ఒక డే 1 mortality అయింది, 2వ రోజు 3 అయినాయి, 4వ రోజు 4 అయినాయి అంటే వాళ్ళు వెంటనే కట్ చేసి మాకు పిక్చర్స్ పంపించాల్సి ఉంటుంది. పంపిస్తే అది దేని వల్ల చనిపోయిందని మేము చూసి దానికి రిలేటెడ్ మెడిసిన్ అనేది మేము చెప్తాం. వాళ్ళప్పుడు ఆ మెడిసిన్ తీసుకుని జాగ్రత్త తీసుకోవచ్చు. మన దగ్గర 24 hours సర్వీస్ అనేది ఉంటుంది. మాకు కట్ చేసి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1 day 2 day పెరిగే కొద్దీ మాకు మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు మీ దగ్గర తీసుకున్న తర్వాత అది బ్యాచ్ లిఫ్ట్ చేసేంత వరకు మీ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే ఎన్ని చిక్స్ మెయింటైన్ చేసుకుంటే ఫార్మర్ కొంచెం ఈజీగా మార్కెట్ చేసుకొని వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది? అంటే నన్ను అడిగితే కొత్త వాళ్ళు 100-200 తో స్టార్ట్ చేయాలి. బల్క్ లో 1000-1500 అట్లా వేయద్దు. ఒకవేళ బల్క్ వేయాలనుకున్నప్పుడు ఒక షెడ్ 5,000 కెపాసిటీ షెడ్ ఉంటే దాన్ని పార్టిషన్ చేయాలి. ఎవ్రీ మంత్ 1000 వేయాలి. సో రొటేషన్ బేసిస్ లో ఒక 1000 చిక్స్ అనేది మనం అమ్మడానికి ఈజీ అవుతుంది కొంచెం పెద్ద ఫార్మర్ కి. చిన్న ఫార్మర్స్ అడిగితే 200-300 తీసుకొని స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది బడ్ పైన టోటల్ గా. అప్పుడు దాన్ని పెంచుకొని అక్కడ మార్కెట్ క్రియేట్ చేయాలి. అంతలోపు మనం ఆ చుట్టుపక్కల మా దగ్గర నాటుకోళ్ళు దొరుకుతాయి. సో ఇది ఒకటి క్రియేట్ చేసుకుంటే మనకి అప్పుడు చిక్స్ పెంచుకున్నా కూడా వాళ్ళ మార్కెట్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు ఇప్పటివరకు ఎంత ప్లేస్ వరకు పంపిస్తుంది, అంటే ఎంత ఏరియా నుంచి కస్టమర్లు ఉన్నారు? సో వాళ్ళు ఎట్లా ఉన్నారు? నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బీదర్కి పంపిస్తా, వైజాగ్ ఈ రేంజ్ లో వెళ్తాయి మనకి. ఇటు వచ్చి మన చంద్రపూర్ దాకా వెళ్తాయి మనకి. నాకు ఎక్కువ మహారాష్ట్రకి వెళ్తుంటాయి చిక్స్, ఇటు కర్నూలు ఇటు సైడ్ కూడా వెళ్తుంటాయి మనకి. సో అట్లాంటి వాళ్ళకు 1 month అంటే జనరల్ గా బేసిక్ గా ఎక్కువ మొటాలిటీ అయితే రాదు. సో ఏమన్నా అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉంటుంది? ఏమన్నా ఎట్లుంటుంది? ఎట్లా అంటే మా దాంట్లో చిక్కు తీసుకొని ఇక్కడ మేము ప్యాక్ చేసి ట్రైన్ కేసి వాళ్ళ ఫామ్ దగ్గర వాళ్ళు తీసుకెళ్లి మాకు ఒక వీడియో తీసి పెట్టాలి. మన అందులో మొటాలిటీ అయితే వాళ్ళ ఫామ్ రీచ్ అయ్యేదాకా నాదే బాధ్యత. వాళ్ళు కౌంట్ చేసుకునేదాకా ఆ రోజుకి ఇప్పుడు సపోజ్ నేను 100 చిక్స్ పంపిస్తే వాళ్ళకి 10 mortality అయిందనుకో, ఆ 10 mortality బాధ్యత నాది. ఆ 10 mortality అమౌంట్ అనేది మనం రీఫండ్ చేసేస్తాం. వాళ్ళ ఫామ్ లో వచ్చేదాకా మన బాధ్యత. మెయిన్ గా ఈ పౌల్ట్రీ ఫీల్డ్ లో ఏంటంటే మనకి షెడ్ అనేది తడవకూడదు, డ్రింకర్ కారద్దు. ఎప్పుడైతే మనకి డ్రింకర్ అనేది కింద నీళ్ళు తడుస్తాయి, పొట్టు తడుస్తాయి, ఈ కోళ్ళు అది తినేస్తుంటాయి. తిన్నప్పుడు ఏమైందంటే దానికి లోపలికి వెళ్ళి దానికి మనకు ఇనిషియల్ గా ఏమవుతుందంటే రక్తం పడడం స్టార్ట్ అవుతుంది. టాక్సిడియోసిస్ అంటారు. అది రక్తం పడడం స్టార్ట్
స్టార్ట్ అయిందంటే అక్కడ నుంచి మనకు డిసిజన్ అటాక్ అవుతుంటాయి. దాని తర్వాత కొరజా అటాక్ అవుతుంది, దగ్గు వస్తుంటది, ఇట్లా డిఫరెంట్ ఎప్పుడు కానీ పొట్టు అనేది డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి, ఎప్పుడు పొడిగానే ఉండాలి. ఈ ఫీల్డ్ లో మెయిన్ అదే. 1 month తర్వాత మీరు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమైనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అప్పటికి అయిపోతాయా? మన వ్యాక్సినేషన్స్ అనేది ఏమి ఉండవు మళ్ళీ తర్వాత. ఇక్కడ వ్యాక్సినేషన్ మెడిసిన్ రెండు డిఫరెంట్ అండి. వ్యాక్సినేషన్స్ అనేది ఏంటంటే మన డిసీజ్ ప్రివెన్షన్ నుంచి, మెడిసిన్ అనేది డిసీజ్ వచ్చాక వేసేది. సో ఏంటంటే మనము వ్యాక్సినేషన్స్ ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనం మొత్తం కంప్లీట్ చేస్తాము. కాకపోతే 1 month తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కొన్ని మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక టెంపరేచర్ ఉంటుంది, అక్కడ ఒక టెంపరేచర్ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంకి మనం కొంచెం మల్టీవిటమిన్ యాంటీబయాటిక్ వాడితే సెట్ అయిపోతాయి. కాకపోతే మనకు ఏదైనా డిసీజ్ అటాక్ అయినప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ వాడతాం, వ్యాక్సిన్స్ వేయము. కొత్తగా వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే తక్కువతో స్టార్ట్ చేయండి. ఎక్కువ వెళ్తే దీనిలో కష్టము. తక్కువ స్టార్ట్ చేసి దీనిలో నాలెడ్జ్ తెచ్చుకోండి, ఏది ఎట్లా పెరుగుతుంది, ఎన్ని డేస్కి పెరుగుతుంది, దాన్ని బట్టి మీరు తర్వాత పెంచుకోవచ్చు. సో మీ దగ్గర చిక్స్ ఎందుకు కొనాలి? 1 month old మీ దగ్గర కొనాలనుకుంటే ఎందుకు కొనాలి, ఏం చెప్తారు దానికి? మా దగ్గరనే ఎందుకు కొనాలంటే మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే డే ఓల్డ్ చిక్ వచ్చినప్పుడు మేము చెప్తాం ఫార్మర్స్ కి. డే ఓల్డ్ ఫస్ట్ డే వచ్చినప్పుడు నుంచి 30 days వరకు మనం ట్రాన్స్పరెన్సీ ఇస్తాం ఫార్మర్స్ కి. ఏంటంటే 6th day 7th day రోజు లసోట వేయడం అనేది, గంబోరా లసోట డబుల్ డోస్ బూస్టర్ డోస్ వేసి అన్ని మేము ఫార్మర్స్ ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాము. ఎనీ టైం వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట మార్కెట్లో 22 days 23 days చిక్స్ ని 1 month అని చెప్పి అమ్ముతున్నారు. మన దగ్గర అలా ఉండదు. డేట్స్ మెన్షన్ చేస్తాము, మీరు రావచ్చు, చెక్ చేసుకోవచ్చు ఎనీ టైం. ట్రాన్స్పరెన్సీ అనేది ఐరా ఫార్మ్స్ లో ఖచ్చితంగా ఉంటుంది. అడిషనల్ గా ఏమన్నా మనకి ఎన్విరాన్మెంట్ బట్టి ఇప్పుడు కొన్ని ఈ సీజన్ లో ఏమవుతుందంటే జనవరి ఫిబ్రవరిలో మైగ్రేటెడ్ బర్డ్స్ వస్తుంటాయి ఇటు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బర్డ్ ఫ్లూ అటాక్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ మన బాయిలర్ లో ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే చిక్స్ అన్నిటికీ మనం ఏం చేస్తున్నాం అంటే వివిఎండి వ్యాక్సిన్ కొట్టిస్తున్నాం. సో మన చిక్స్ కూడా డిపెండ్ ఆన్ ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఒక వ్యాక్సిన్ ఎక్స్ట్రానే వేస్తాము. సో మన దగ్గర ఏంటంటే క్వాలిటీ, ప్రాపర్ వ్యాక్సినేషన్స్, చిక్స్, ట్రాన్స్పరెన్సీ అన్నీ ఉంటాయి మన దగ్గర. డే 1 నుంచి డే 30 వరకు నా ఫామ్ ఎప్పుడైనా మీరు విజిట్ కండి, చెక్ చేసుకోండి. మాది ఇక్కడే ఫామ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉన్నప్పుడు రావచ్చు, చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. దీంట్లో చిక్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని మేల్ ఫీమేల్ అని గుర్తించడం కష్టం. సో కొంతమంది మేల్ కావాలనుకున్న కూడా మిక్స్ తీసుకొని ఫీమేల్ ఎక్కువ తీసుకొని ఆ పర్సెంటేజ్ రేషియో తోటి కూడా ఇబ్బంది పడ్డోళ్ళు కూడా ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు? అదేంటంటే మన మిక్స్ బ్యాచ్ లో ఎట్లా ఉంటుంది అంటే మనం ఇన్ని మేల్స్ ఇన్ని ఫీమేల్స్ అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే సింపుల్ గా మనం ఎగ్స్ అనేది లోడ్ చేస్తాం ఒక ఇంక్యుబేటర్ లో. సో ఎగ్ నుంచి చిక్కు బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం చెప్పలేం ఎన్ని మేల్స్ ఎన్ని ఫీమేల్స్ అని. అదే మేల్స్ కి వచ్చేప్పటికి మనం సెక్సింగ్ ఇస్తాము. అప్పుడు ఏంటంటే మనకు సెక్సింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మేల్ ని సపరేట్ చేస్తారు. అక్కడ మనం మేల్ కౌంట్ చేయొచ్చు. మిక్స్ లో మాత్రం ఇన్ని మేల్స్ ఇన్ని ఫీమేల్స్ ఎవరు చెప్పలేరు. సో మేల్ దాంట్లో ఏంటంటే మనం సపరేట్ చేస్తాం కదా, అక్కడ మనం గుర్తుపట్టచ్చు. అదంటే మేల్ కూడా వాళ్ళు కావాలని మేల్ తీసుకున్నా కూడా ఒక వాటిలో కొన్నిట్లలో ఫిమేల్ అంటే పెట్టలు కూడా వస్తున్నాయి చెప్పి ఎక్స్ట్రా. అది మా దగ్గర ఎట్లా అంటే మా దాంట్లో ఏంటంటే 90% నేను మేల్ ఇస్తా, 10% అనేది ఫీమేల్ ఇస్తా. సో ఏంటంటే 100 chicks నాకు తీసుకున్నప్పుడు మీకు ప్యాకింగ్ అప్పుడే 90 మేల్ దానిలో వేసి 10 అనేది ఫీమేల్ ఇస్తాం. అంటే మేల్ తీసుకున్నా కూడా కొన్ని ఫీమేల్స్ రావడానికి ఛాన్స్ 10% 1000 chicks లో 100 అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఎంత పూర్తిగా సెక్సింగ్ చేసినా కూడా కొంచెం అనేది మిస్ అవుతుంది. సో మనకే వస్తుంది అక్యురసీ 95 దాకా వస్తుంది. మనం చెప్పడం ఏం చెప్తాం 90 చెప్తాము. సో 10% ఫీమేల్ వస్తుంది. ఇప్పుడు ఈ మేల్ బ్యాచ్ లో కూడా కొంతమంది ఫీమేల్స్ అడుగుతారు, దాంట్లో ఫీమేల్స్ పంపించేస్తాం మనం అట్లా. సో జనరల్ గా ఎక్కువ ఫీడ్ ఖర్చు తగ్గించుకోవడం కోసం చాలా మంది రైతులు పెంచుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుంటారు. సో దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏముంటాయి? మనం ఆల్టర్నేట్ ఫీడ్ కి ఖచ్చితంగా వెళ్ళాలి సోనాలి ఫార్మింగ్ లో. ఎందుకంటే మనకి ఫీడ్ కాస్ట్ అనేది అరౌండ్ 30 rupees దాకా ఉంది పర్ కేజీ, 30 to 30 rupees. సో దీని లైఫ్ స్పాన్ లో 4 kg ఫీడ్ తిన్నప్పుడు మనకి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. సో ఆల్టర్నేట్ గా వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మన దగ్గర దొరికే మక్కలైనా వడ్లైనా అజోలా అయినా ఇలా డిఫరెంట్ మనకి మన అందుబాటులో ఏమైతే ఉన్నాయో అవి వాటికి ఇచ్చుకుంటూ మనం పెంచుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోద్ది. అప్పుడు మనం బల్క్ లో పెంచుకున్న ట్రేడర్ కి ఇవ్వడానికి ఈజీ అయిపోతుంది. ట్రేడర్ తక్కువ రేట్ అన్నప్పుడు కూడా మనకి ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి మనం మార్జిన్ చూసుకొని ట్రేడర్ కూడా ఇచ్చేయచ్చు. దీంట్లో మెయిల్ గా సోనాలిగా నేను చెప్పేది ఏంటంటే ప్రొడక్షన్ కాదు తగ్గాలి. ట్రేడర్ అనేవాడు 240 మేల్స్ ని 210 తీసుకొచ్చినాడు. సో మనం ఇంకా దాన్ని డౌన్ చేస్తే కూడా మనకి ప్రాఫిట్స్ రావాలంటే మనం ఇక్కడ ఫీడ్ అనేది తగ్గించేసుకోవాలి ఖచ్చితంగా. తగ్గించుకుంటే మనకి అల్టిమేట్ గా ట్రేడర్ కి ఇచ్చుకున్నా కూడా మనకి ఒక మార్జిన్ మిగిలిపోతుంది. ఎవ్రీ మంత్ ఒక 1000 birds మనకు 70 to 80 rupees మిగిలిన 1000 birds అన్నా 80,000 rupees అన్న మనకు వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా బ్యాచ్ వైజ్ వేసుకోవాలి. ఎట్ ఏ టైం 5,000 3,000 అట్లా వేయద్దు, బ్యాచ్ వైజ్ వేసుకోండి. ఎవ్రీ మంత్ రొటేషన్ అవ్వాలి, అదొకటి మెయిన్ గా. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 10 days కి ఒకసారి బెల్లం నీళ్ళు ఇవ్వాలి. 1000 chicks ఉంటే 1 kg బెల్లం వాటర్ ఖచ్చితంగా ఎవ్రీ 10 days కి ఇవ్వాలి. ఏంటంటే బెల్లం మనం ఇచ్చినప్పుడు ఏంటంటే లోపల ఉన్న ఏమైనా ఉంటే ఫ్లష్ అవుట్ కొట్టేస్తుంది మొత్తం టోటల్ గా. సో ఇలాంటివి మనం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ మనం డిసీజ్ అటాక్ కాకుండా మొటాలిటీ కాకుండా బ్యాచ్ని కాపాడుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. మనం ట్రేడర్ కూడా ప్రొడక్షన్ గా తగ్గించుకుని ట్రేడర్ కూడా ఇచ్చినప్పుడు మనకు మార్జిన్స్ ఉంటాయి బాగా.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది సంతోష్ చెప్తున్నారు. వీళ్ళ ఐరా ఫార్మ్స్ నుంచి అయితే 1 month ఓల్డ్ చిక్స్ అయితే వీళ్ళు అమ్మడానికి రెడీ ఉన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైనా కొత్తగా ఇటు ఫార్మింగ్ వైపు వచ్చినా కూడా 1 month ఓల్డ్ తోటి స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళు ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉండదు. సో మోటాలిటీ కూడా రాదు కాబట్టి సో 1 month ఓల్డ్ ప్రిఫర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది వారి మాటల్లో. అయితే దాంతోపాటు ఎవరైనా వీళ్ళ దగ్గర చిక్స్ తీసుకుంటే కనుక 75 రూపాయల నుంచి 85 రూపాయల వరకు, అంటే 75 రూపాయలకు మిక్స్, అలాగే 80 రూపాయలు కంప్లీట్ ఆ మేల్ అంటే కోడిపుంజులు వీళ్ళ దగ్గర అమ్మడానికి రెడీ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా వీళ్ళ ఫామ్ దగ్గర నుంచి ఎవరైతే ఫార్మర్ ఫామ్ ఉంటుందో అక్కడి వరకు వెళ్ళేంత వరకు కూడా కంప్లీట్ బాధ్యత వాళ్ళదే ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు.